వెల్కమ్ అండి. ఇవాళ మనం ఆపరేటర్స్ గురించి చూస్తున్నాం. మనం స్ట్రింగ్స్ మానిపులేషన్ గురించి నేనంతా కవర్ చేశాను కాబట్టి ఆ వీడియోస్ ఒకసారి మళ్ళీ చూడండి. అది బాగా క్లియర్ అయితే మిగిలినంతా కూడా ఇట్ బికమ్స్ రియల్లీ సింపుల్ అనమాట. ఓకే, ఆపరేటర్స్ గురించి ఫస్ట్లీ పైథాన్ డివైడ్స్ ఆపరేటర్స్ ఇన్ ఫాలోయింగ్ గ్రూప్స్. ఇన్ని అరిథమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, వీటిని రిలేషనల్ ఆపరేటర్స్ కూడా అంటారు. లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్ ఆర్ నాట్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ అండ్ బిట్వైస్. ఓకే, క్విక్గా ఒకటి చూద్దామండి. అరిథమెటిక్ ఆపరేటర్స్ మనం అన్ని ఆల్రెడీ ముందర చూసాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 9, బి ఈజ్ ఈక్వల్ టు 2 అని 2 వేరియబుల్స్ తీసుకున్నాను. జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏ, సారీ నాట్ క్యాపిటల్, ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఇట్ విల్ గివ్ us the sum, మైనస్ అంటే ఇట్ విల్ గివ్ us the difference, స్టార్ అంటే ఇట్ విల్ బి మల్టిప్లికేషన్, రైట్. డివైడ్ అంటే ఏ విల్ బి డివైడెడ్ బై బి. ఇక్కడ 9/2 అంటే ఇట్ విల్ కమ్ as a ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అంటే ఇట్ విల్ కమ్ as 4.5. ఓకే, అది సిమిలర్లీ ఈ డబల్ స్టార్ అనేది మనం ముందర డిస్కస్ చేసాం. ఇట్స్ ఫర్ ఎక్స్పోనెంట్ అంటే 10² 9² అని అంటే దాన్ని ఇలా డబల్ స్టార్తో, మిగిలిన వాటిలో క్యారెట్ని షిఫ్ట్ 6 వాడితే క్యారెట్ అంటాం కదా, మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ క్యారెట్ వాడతాం, కానీ ఇక్కడ మట్టికి డబల్ ఆస్ట్రిక్స్ వాడతామండి. ఇది ఒకటి మెయిన్ చేంజ్. చూసినట్టయితే రన్ చేస్తే 9² is 81. ఓకే, సిమిలర్లీ ఈ రెండు ఆపరేటర్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ మిగిలిన కామన్ కాబట్టి క్విక్గా కవర్ చేసేసాము. ఇది మాడ్యులో ఆపరేటర్ ఆర్ మాడ్యులస్ ఆపరేటర్ అంటారండి. మాడ్యులో ఆర్ మాడ్యులస్ ఆపరేటర్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆపరేటర్. ఇది 4ని 2తో డివైడ్ చేస్తే రైట్ దానికి వచ్చే రిమైండర్ని ఇస్తుందండి మాడ్యులస్ ఆపరేటర్. 4 divided by 2 is 0, రైట్. సిమిలర్లీ 5 when divided by 2 రిమైండర్ ఉంటుంది కదా, 2 2s are 4, రిమైండర్ 1, ఆ 1ని రిటర్న్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఆపరేటర్ అండి. దీన్ని మనం ఆడ్ ఈవెన్ నెంబర్స్ వాటికి ఐడెంటిఫై చేయడానికి కానీ, స్ట్రింగ్ రివర్సల్కి కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో బాగా వాడతాం. ఇది లేకపోతే పెద్ద నెంబర్ ఇచ్చి యూనిట్స్, హండ్రెడ్, స్ట్రెంత్స్ ఇవన్నీ దాన్ని స్ప్లిట్ చేయాలంటే ఒక్క నెంబర్ ట్రావర్స్ చేయడానికి కూడా ఈ మాడ్యులో ఆపరేటర్ చాలా యూజ్ అవుతుంది. మాడ్యులో ఆపరేటర్ అలాంగ్ విత్ గ్రూప్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. మాడ్యులో ఆపరేటర్ అంటే మీకు అది ఎగ్జాంపుల్ కూడా చూపించేస్తాను. ఏ మాడ్యులో ప్రింట్ ఏ మాడ్యులో బి అంటే A9 B2 కాబట్టి రిమైండర్ 1, సో ఇది ప్రింట్ 1. ఓకే, సేమ్ థింగ్ ఇది ప్రింట్ చేయక్కర్లేదండి. అన్ని ఎగ్జాంపుల్స్కి కూడా వీ కెన్ ఆల్సో అసైన్ ఇట్ టు అనదర్ వేరియబుల్. సో x ఈజ్ ఈక్వల్ టు ఏ మాడ్యులో బి, రైట్, ప్రింట్ x. సో రిమైండర్ has come as 1. ఓకే, అది మాడ్యులో ఆపరేటర్. నెక్స్ట్ ఇది ఇంకొక ఇంపార్టెంట్ ఆపరేటర్ అండి. ఇది సేమ్ డివిజన్ ఆపరేటర్ అది, కాకపోతే దీన్ని ఫ్లోర్ డివైడ్ అంటాం. ఓకే, మీకు అది కూడా చూపిస్తాను. ఇందాక A/B చేసినప్పుడు ఏ ఓవర్ బి చేసినప్పుడు 9/2 అంటే 4.5 వచ్చింది. మనం కనుక డెసిమల్స్ వద్దు, మనకి ఇంటీజరే కావాలి, హోల్ నెంబర్ ఒకటే కావాలి, రైట్. డెసిమల్ పాయింట్స్, ఫ్లోటింగ్ పాయింట్స్ వద్దు అన్నప్పుడు ఇలా ఫ్లోర్ డివైడ్ కనుక వాడితే 4.5 బికమ్స్ ఓన్లీ 4. ఓకే, అదే రౌండ్ ఆఫ్ లోవర్ నెంబర్కి రౌండ్ ఆఫ్ చేసేస్తుంది. ఓకేనా, దీన్ని ఫ్లోర్ డివైడ్ అంటాం. ఇది ఒక యూస్ఫుల్ ఆపరేటర్. మళ్ళీ దీన్ని బైనరీ సెర్చ్ చేస్తున్నప్పుడు ఇది యూస్ చేస్తాము. దాన్ని జస్ట్ ఉంటుంది ఫ్లోర్ డివైడ్ అంటారు. ఇది ఫ్లోర్ ఎందుకు అంటున్నాం అంటే వీఆర్ రౌండింగ్ అవుట్ టు లోవర్ నెంబర్, ఫ్లోర్కి క్లోజర్గా 4.5, 5.5 అంటే 5కి రౌండ్ ఆఫ్ చేస్తాం మనం. ఓకే, ఇది ఫ్లోర్ డివైడ్ అండి. సో ఇవి మెయిన్ అరిథమెటిక్ ఆపరేటర్స్. వీటిని మనం ఆల్రెడీ చూసాం కాబట్టి వీల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆపరేటర్స్ అండి. ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈక్వల్ టు సైన్. ఇది మళ్ళీ రిపీట్ చేస్తానండి. ఇది కొంచెం మ్యాథ్స్ నుంచి వచ్చాం కాబట్టి ఇట్ విల్ లిటిల్ డిఫరెంట్ ఫర్ us. ఇది ఈక్వల్ టు ఆపరేటర్ కాదు, ఇట్స్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, ఇది కనుక చూసినట్టుకైతే ఇప్పుడు మనం ఏ ఈక్వల్ టు 9లో ఈ ఈక్వల్ టు ఆపరేటర్ యూస్ చేసాం కాబట్టి ఇట్స్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. 9 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నామండి. ఫ్రమ్ 9 ఇంటూ ఏ వాల్యూలో బికమ్స్ ఏ వాల్యూ బికమ్స్ 9 అనమాట. ఓకే, ఈక్వల్ టు కాదు, ఇది కొంచెం గమనించండి మీరు. సో ఈ ప్లస్ ఈక్వల్ టు మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ C++లో చూస్తే I++ అలా అని ఇంక్రిమెంట్ చేయడానికి ఇంక్రిమెంట్ ఆపరేటర్ సారీ I++ కానీ I-, కానీ అంటాం కదా, అదే సేమ్ అండి అసైన్మెంట్ ఆపరేటర్స్లో. ఇక్కడ ప్లస్ అనే అది ఇక్కడ వర్కౌట్ అవుతుంది పైథాన్లో. పైథాన్ యూ హ్యావ్ టు డూ ఇట్ డిఫరెంట్ వే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. x ఈజ్ ఈక్వల్ టు x + 3. ఇది మనం మ్యాథ్స్లో చూసినట్లయితే రెండు సైడ్ x క్యాన్సిల్ చేస్తే ఇది ఇన్వాలిడ్ ఈక్వేషన్ అయిపోతుంది కదా, 0 = 3 అనేది. సో అలా కాదండి, ఇది అందుకే నేను లేకుండా రిపీట్ చేశాను.
దీని అర్థం ఏంటంటే ఎక్స్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ 5 అనుకోండి, x = 5 అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసుకొని రైట్ 5 + 3 8 యాడ్ చేసి ఆ వాల్యూని ఎక్స్లో స్టోర్ చేసుకోమని దీని మీనింగ్ అండి. ఓకేనా, x = x + 3. ఓకే, సో దీన్నే ఇది సింప్లిఫైడ్ షార్ట్కట్ ఫార్మాట్లో రాయాలి అంటే దీన్ని x = 3 అనే షార్ట్కట్గా ఇలా రాయొచ్చండి. ఈ ఆపరేటర్తో రాయొచ్చు. ఈ రెండు సేమ్ అండి. x = x + 3 అన్న x = 3 అన్న సేమ్. మళ్ళీ చెప్తాను, ఎక్స్ వాల్యూని 3కి యాడ్ చేసి ఎక్స్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, సేమ్ థింగ్ ప్లస్ ఉన్నట్టుగా మిగిలిన ఆపరేటర్స్ కూడా వర్క్ అవుతాయండి. మైనస్ కూడా చేయొచ్చు, x - 3 రైట్. మల్టిప్లై కూడా చేయొచ్చు, డివైడ్ కూడా చేయొచ్చు. సేమ్ ఇది అప్లై అవుతుందండి. ఓకే, ఇది కీ పార్ట్ అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్లో. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్కి వెళ్ళిపోతామండి. మనం ఏమైతే మ్యాథ్స్లో LHS = RHS అని ప్రూవ్ చేసుకుంటాం కదా, ఆ కంపారిజన్ ఆపరేటర్స్ వాటిని రిలేషనల్ ఆపరేటర్స్ కూడా అంటారు. ఇదండి, డబల్ ఈక్వల్ టు ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ = రైట్ హ్యాండ్ సైడ్ అని, అది మటుకి ఈ రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడ వాడతామంటే ఎక్కడైనా కంపారిజన్ ఇది కండిషన్స్లో ఎక్కువ వాడతాం చెక్ చేయడానికి. ఒక నెంబర్ స్మాలర్ దెన్నా, గ్రేటర్ దెన్నా, లెస్ దెన్ ఈక్వల్ టు నా, గ్రేటర్ దెన్నా, ఇవన్నీ రిలేషనల్ ఆపరేటర్స్. ఇక్కడ అవన్నీ అవి కూడా పెట్టేస్తాం, లెస్ దెన్, గ్రేటర్ దెన్. ఓకే, ఇవన్నీ లూప్స్లో కానీ ప్రోగ్రామింగ్లో కానీ కండిషన్ బ్రాంచింగ్లో కానీ ఇవి యూస్ చేస్తాం. క్విక్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు b, రైట్, ప్రింట్, ఇది కూడా అక్కర్లేదు, జస్ట్ ప్రింట్లోనే a = b అంటే అది బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది మనకి. రైట్, రన్ క్విక్లీ, a = b, అది కాదు కాబట్టి we got it as a false. రైట్, సిమిలర్లీ ఇక్కడ మనం a ≠ b అంటే నాట్ ఈక్వల్ టు ఎలా ఇచ్చామంటే ఎక్స్క్లమేషన్ మార్క్తో ఈక్వల్ టు ఇస్తే నాట్ ఈక్వల్ టు అని. ఓకే, a is not equal to b, 9 is not equal to 2, సో దీని రిజల్ట్ ట్రూగా మనకి వస్తుంది. జస్ట్ సేవ్ అండ్ రన్, ఇట్స్ ట్రూ. సిమిలర్గా లెస్ దెన్, గ్రేటర్ దెన్, a greater than b అంటే ఇట్ విల్ కమ్ as ట్రూ, a less than b అంటే ఇట్ విల్ కమ్ as ఫాల్స్. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎనీ సినారియోస్ 2 9 అనుకోండి, ఈ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు క్రైటీరియా దీనికి కూడా మ్యాచ్ అవుతుంది. సిమిలర్లీ లెస్ దెన్ ఈక్వల్ టు కూడా మ్యాచ్ అవుతుంది ఈ క్రైటీరియా. సో ఇవి అంటే దీస్ ఆర్ ద కంపారిజన్ ఆపరేటర్స్. విల్ క్విక్లీ జంప్ ఇన్ టు లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్, ఆర్, నాట్. ఓకే, అండ్ కండిషన్కి అంటే ఇప్పుడు వరకు సింగిల్ కండిషన్ చెక్ చేస్తాం, a greater than b ఒకటే. ఓకే, ఇప్పుడు నాకు సి కూడా ఉందండి, సి = 10. ఓకే, ఈ రెండు నా కండిషన్ ఏంటంటే a షుడ్ బి గ్రేటర్ దెన్ b, ఓకే, అండ్ b షుడ్ బి గ్రేటర్ దెన్ c. ఓకే, ఇదండి కండిషన్. నా కండిషన్ ఏంటంటే ఇవి రెండు సాటిస్ఫై అయితేనే ఐ వాంట్ టు ప్రొసీడ్ అహెడ్ ఫార్వర్డ్ అని. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ అండ్ అనే లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేస్తామండి. ప్రింట్ అండ్ ఆపరేటర్. ఓకే, మన సినారియోలో a is greater than b కాదు, ఐ జస్ట్ మేక్ ఇట్ అది మ్యాచ్ చేయాలా చేస్తాను. అండ్ b is greater than c. ఓకే, 9 8 స్టోర్ చేసాము, ఇది కరెక్ట్. ఇప్పుడు రన్ చేస్తే a is greater than b అండ్ b is greater than c రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇట్ విల్ ప్రింట్ ఫర్ అస్. సేవ్ అండ్ రన్. సో అండ్ ఆపరేటర్ అనేది ప్రింట్ అయింది యాజ్ ఎక్స్పెక్టెడ్. సిమిలర్లీ అదే ఆర్ ఆపరేటర్ ఇచ్చామనుకోండి, ఇట్ ఈస్ ఐదర్ ఆర్ అనమాట, క్యాపిటల్స్ కాదు, ఇవి స్మాల్ లెటర్స్. ఆర్ ఆపరేటర్ ఇస్తే ఏదైనా ఇది కరెక్ట్ అయినా ప్రింట్ అవుతుంది, ఇది కరెక్ట్ అయినా, రెండిట్లో ఏదో ఒకటి. సో అండ్కి ఏంటంటే ట్రూ అయితేనే ట్రూ ఫాల్స్ అయినా ఫాల్సే, ఫాల్స్ ట్రూ అయినా ఫాల్సే, ఫాల్స్ అయినా ఫాల్సే. అదే ఆర్ ఆపరేటర్కి ట్రూ ఇస్ ట్రూ ఫాల్స్ ఇస్ స్టిల్ ట్రూ, ఫాల్స్ ట్రూ కూడా ట్రూ, ఫాల్స్ అయితేనే ఫాల్స్. రెండు కండిషన్స్ ఫెయిల్ అయితేనే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందండి. ఆర్ ఆపరేటర్లో ఒకటి కరెక్ట్ అయినా ఇట్ విల్ గో హెడ్ అండ్ ఎగ్జిక్యూట్ అనమాట, కండిషన్ మ్యాచ్ అవుతుంది. ఈ నాట్ అనే ఆపరేటర్ ఎగ్జాక్ట్గా వీటికి నెగిటివ్ కండిషన్ లాంటి, నాట్ ఈక్వల్ టు, రైట్. ఇఫ్ ఏ ఆర్ నాట్ బి అని ఇచ్చా అనుకోండి, సో రివర్స్ ఆఫ్ వాట్ ద క్రైటీరియా ఇస్. ఇది మీకు ఆల్రెడీ నాట్ ఈక్వల్ టు అని తెలుసు కాబట్టి ఐ జస్ట్ కీప్ ఆన్ దిస్ పార్ట్. ఐడెంటిటీ ఆపరేటర్స్ అండి. ఇది ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఇది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇది ఎక్కువ యూజ్ చేసింది ఎక్కడ లేదండి, బట్ ఐ స్టిల్
మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఐ జస్ట్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్. ప్రింట్ ఏ ఈస్ బి అంటే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అయితే ట్రూ వస్తుందండి. ఇట్ ఇస్ నాట్, ఇట్ విల్ కమ్ అస్ ఫాల్స్. సింపుల్. ఏ ఈస్ బి రెండు ఈక్వల్ కాబట్టి ట్రూ వచ్చింది. అదే ఇఫ్ దట్ నెంబర్ ఈస్ డిఫరెంట్, ఏ ఈస్ సి అంటే ఇట్ విల్ గివ్ అస్ ఫాల్స్, రైట్. సో ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ అండి. సిమిలర్లీ ఈస్ ఉంది, ఈస్ నాట్ కూడా దానికి నెగిటివ్ కండిషన్ లాగా. ఈస్ నాట్ అంటే ఇది మ్యాచ్ అయింది కాబట్టి ట్రూ ఫాల్స్ వస్తున్నాయి. ఈస్ నాట్ అంటే ఈక్వల్ అయితే రాదండి, రైట్. ఇట్ విల్ బి కమింగ్ అస్ ఫాల్స్, బూలియన్ అవుట్పుట్ వస్తుంది. మెంబర్షిప్ ఆపరేటర్స్ అండి. ఇది మనం చూసాం ఆల్రెడీ. ఎక్కడ చూసారో చెప్పగలుగుతారా మీరు? కరెక్ట్. మనం ఫార్ లూప్లో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు ఈ ఇన్ అనే క్రైటీరియా పార్ట్ ఆఫ్ మెంబర్షిప్ అనమాట. అంటే ఐ వాల్యూ ఆ రేంజ్లో ఉన్నంత ఆ మెంబర్షిప్కి వ్యాలిడ్ అయినంత వరకు ఆ క్రైటీరియా ఆల్రెడీ రన్ చేస్తాం మనం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని. సో ఇది అక్కడ వాడతామండి. దట్స్ హౌ వి యూజ్ ఇట్. ఫర్ సిమిలర్లీ దీనికి నెగిటివ్ కండిషన్ కూడా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. నాట్ ఇన్ అంటే ఈ మెంబర్షిప్లో లేకపోతే అన్న క్రైటీరియాకి రన్ చేస్తున్నాం. ఇది ఒక ఫర్. దీన్ని మనం స్ట్రింగ్స్ కూడా చూసాం కదా, దాంతో అయితే ఈజీగా అవుతుంది. సే యాపిల్, రైట్. నిన్న చూసాం ఫర్ ఐ ఇన్ ఏ, ఈ ఇన్ అనేది ఈ మెంబర్షిప్ ఆపరేటర్ అనమాట. అదే ఇక్కడ మనం చూస్తాం ఫర్ ఐ ఇన్ ఏ ప్రింట్ ఐ అంటే ఇట్ విల్ ప్రింట్ ఈచ్ క్యారెక్టర్ as a స్ట్రింగ్, రైట్. సో అది ఐ ఇన్ ఆపరేటర్. యాపిల్ వచ్చింది మనం అనుకున్నట్టు. సిమిలర్గా బిట్ వైస్ ఆపరేటర్స్ ఉన్నాయండి. బిట్ వైస్ ఆపరేటర్స్ కొంచెం కాంప్లెక్స్ టాపిక్. ఇది బేసిక్గా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింటే దిస్ ఆర్ యూస్ టు కంపేర్ బైనరీ నెంబర్స్. ఓకే, మనం అన్ని మిగిలిన డెసిమల్ నెంబర్స్ కానీ ఫ్లోటింగ్ నెంబర్స్ వాడుతూనే చూస్తున్నాం కాబట్టి బిట్ వైస్ ఆపరేటర్స్ ఆర్ యూస్ టు కంపేర్ ఆర్ వర్క్ ఆన్ బైనరీ నెంబర్స్. ఓకే, ఇదండి దీస్ ఆర్ ద మెయిన్ ఆపరేటర్స్ మనం పైథాన్లో యూస్ చేసేవి. వీటిని మనం హ్యాండ్స్ ఆన్ ఎగ్జాంపుల్స్ చేసినప్పుడు ఇంకా డెప్త్గా మాడ్యూలో కానీ ఫ్లోర్ ఆపరేటర్స్ కానీ అసైన్మెంట్ కానీ రిలేషనల్ ఆపరేటర్స్ కానీ ఇంకా డీప్గా చూద్దాం. మనం చేసే ఎగ్జాంపుల్స్తో యూ విల్ ఆల్రెడీ గెట్ వెరీ కంఫర్టబుల్ ఆన్ దిస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్.